అబ్బా ప్లీజ్ పాపా, ఒక మంచి స్టోరీ చెప్పవా ప్లీజ్? పట్టుదలకు నిదర్శనంగా ఉండే ఒక మంచి స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మైక్ టైసన్ అనే గొప్ప కుస్తీ వీరుడు ఉండేవాడు. ఎంత గొప్ప వీరుడంటే మైక్ టైసన్కు పోటీగా ఎవరైనా నిలబడాలంటే కూడా భయపడేవాళ్ళు. అలాంటి గొప్ప వీరుడు. మైక్ టైసన్ పేరు చెప్పగానే అతను అపోజిట్గా వచ్చే వాళ్ళు కూడా పారిపోయేవాళ్ళు. అసలు మైక్ టైసన్ తోటి పోటీ పడాలంటే కూడా భయపడేవాళ్ళు. ఆ సందర్భంలో బాస్టర్ డాగ్లస్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. బాస్టర్ డాగ్లస్ కూడా కుస్తీ పోటీలో పోటీ పడడానికి చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఆ ప్రాక్టీస్ను చూసి బాస్టర్ డాగ్లస్ వల్ల అమ్మ నా కొడుకు ఏ రోజైనా మైక్ టైసన్ ఓడిస్తాడు అని చుట్టుపక్కల అందరికీ చెప్తూ ఉండేది. ఇది విన్న బాస్టర్ డాగ్లస్, అమ్మ నువ్వెవరికి అలా చెప్పకు, ఎందుకంటే మైక్ టైసన్ ఫ్యాన్స్ విన్నారనుకో వాళ్ళందరూ నన్ను వచ్చి కొడతారు అని చెప్పగానే ఆమె అయినా వినకుండా అందరికీ చెప్తూ ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత బాస్టర్ డాగ్లస్ వాళ్ళ అమ్మ చనిపోయింది. అయితే వాళ్ళ అమ్మ కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో బాస్టర్ డాగ్లస్ నిరంతరాయంగా కుస్తీ పోటీల్లో గొప్పగా విజేతగా మైక్ టైసన్ ఏ విధంగానైనా ఓడించాలనే ఉద్దేశంతో నిరంతరంగా రాత్రింబవళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు మైక్ టైసన్కు బాస్టర్ డాగ్లస్కు పోటీ ఏర్పడ్డాయి. ఆ పోటీలో బాస్టర్ డాగ్లస్ మైక్ టైసన్ను ఓడించిండు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఒక కొత్త వ్యక్తి మైక్ టైసన్ ఓడించును, మరి మనం ఎందుకు ఓడించకూడదు అనే అందరికీ ఆలోచన వచ్చింది. నెక్స్ట్ పోటీలలో ఎప్పుడు మైక్ టైసన్ను అందరూ ఈజీగా ఓడించారు. అంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది.